పెరుగుట విరుగుట కొరకే అంటారు. అసీం మునీర్‌కి చావో లేదా తిరుగుబాటో దగ్గరకొచ్చినటువంటి సందర్భం. ఒకప్పుడు భుట్టో దగ్గర నుంచి ముషారఫ్ దాకా అనేక మంది పాలకులు ఇమ్రాన్ ఖాన్‌తో సహా పాకిస్తాన్‌లో హడావిడి చేసి ఒక కీలకమైన పదవులతో ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ తర్వాత ప్రాణాలన్నా కోల్పోతారు, జైలు పాలన్నా అవుతారు, లేదా దేశం విడిచి పారిపోవడం అన్నా జరుగుతది. నవాజ్ షరీఫ్‌ని చూసాం, బెనజీర్ భుట్టోని చూసాం. అట్లాగే ఆ బెనజీర్ భుట్టో వాళ్ళ నాన్నని చూసాం, ముషర్రఫ్‌ని చూసాం. ఇప్పుడు తాజాగా అసీం మునీర్ నియంతృత్వంలోకి వెళ్ళిపోయాడు. అమెరికాని అడ్డుపెట్టుకుని అక్కడ చేయించుకున్న చట్టంలో ఒకటి త్రివిధ దళాల అధిపతి. అది త్రివిధ దళాలకి నచ్చట్లేదు. ముషర్రఫ్ వీళ్ళందరికంటే కూడా ఆధిపత్యం. అతని పాలనకి తిరుగు లేకుండా ప్లస్ అక్కడ న్యాయస్థానపు తీర్పులు కూడా తన నిర్ణయాల మీద లేకుండా తీసుకోవడం అన్నటువంటి ఒక డిక్టేటర్‌షిప్ వ్యవహారం నడిపాడు. దానికి ఈ షాబాజ్ షరీఫ్ బ్యాచి సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి అయింది. దీనికి తోడుగా ఇప్పుడు న్యూక్లియర్ కమాండ్ కూడా అతని చేతిలోనే పెట్టుకుంటూ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ చరిత్రలో ఇట్లాంటి ఇన్ని అధికారాలు పొందినటువంటి మొట్టమొదటి సైనిక చీఫ్ అయ్యాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చక్కడ.